పారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు. నిన్నటి రోజున టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్కు 100 స్థానాలు ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పని కరీంనగర్లో చెప్పడం జరిగింది. అసలు ఆలు లేదు చూలు లేదు. ఫెడరల్ ఫ్రంట్లో ఎవరున్నారు? అన్నిటికీ ఇప్పుడు టీఆర్ఎస్ఏ. ఫెడరల్ ఫ్రంట్ కోసం ఒక ప్రయత్నం చేశాడు. పశ్చిమ బెంగాల్ వెళ్ళాడు, కర్ణాటక వెళ్ళాడు, కేరళకు వెళ్ళాడు, తర్వాత 2-3 చోట్లకు వెళ్ళాడు. కానీ ఎక్కడ ఎవరు అతనితో రాలేదు. చివరికి ఆయన పెట్టుకున్న ఫెడరల్ ఫ్రంట్ను తమిళనాడు కూడా వెళ్ళాడు. ఆయన పెట్టుకున్న ఫెడరల్ ఫ్రంట్ను చంద్రబాబు కొట్టేశాడు. ఇప్పుడు చంద్రబాబు, కాంగ్రెసు వాళ్ళంతా కలిసి ఈయన కాంగ్రెసు లేకుండా, బీజేపీ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని, ఏ పార్టీలతో ఏర్పాటు చేయాలో ఒక ప్రణాళిక లేదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ స్టేట్లో ఉన్న 17కు 17 పార్లమెంట్ సీట్లు గెలవాలి. ఒకటి ముస్లిం ఎంఐఎం, 16 సీట్లు వీళ్ళు టీఆర్ఎస్. ఈ 16 సీట్లను గెలిస్తే రేపు పార్లమెంట్లో ప్రధానిని నిర్ణయించేటటువంటి అవకాశం వస్తుంది మనకు అని నిన్న బహిరంగ సభలో చెప్తారు. చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఒక దశలో సిపిఎంకు 43 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్లో, కానీ ప్రధాని నిర్ణయించే శక్తి రాలా. భారతదేశ రాజకీయాల గురించి చాలా తక్కువ అంచనాలో ఉన్నాడు కేటీఆర్. ఒకసారి అధ్యయనం చేస్తే మంచిది. 542 సీట్లలో నీ 16 సీట్లు. పైగా ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేసేది దక్షిణాది కాదు, ఎప్పుడు యూపీ, బీహారు ప్రభావితం చేసేది, డామినేట్ చేసేది, రాజకీయాలు మార్చేదంతా వాళ్ళు. మనం ఏమైనా వాళ్ళకు సపోర్టర్సే, ఎవరికో వారికి సపోర్ట్ చేయడమే. మాకు 24,000 కోట్లు, 2 లక్షల కోట్లు ఖర్చు అయినాయి, మాకు కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి, అవి ఇక్కడ గావు కేకలు పెట్టడమే. రేపు కాంగ్రెస్ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు మీరు కోరుకున్న ఫెడరల్ ఫ్రంట్ వచ్చినా ఈ కోరికలు అమలు అయ్యేటివి కావు. ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది ఉభయ రాష్ట్రాలు విడిపోతున్న సందర్భంలో పోలవరానికి ఇచ్చినటువంటి అవకాశం, అంతేగాని లేకపోతే పోలవరం కూడా జాతీయ ప్రాజెక్టుకు నోచుకునేది కాదు. కనీసం 1-2 రాష్ట్రాలకైనా అది ఉపయోగపడాలి. అందువల్ల ఏమిటంటే ఎన్నికల్లో గెలవడానికి ప్రజలు అమాయకులు, ఏది చెప్పినా నమ్ముతారనే ఉద్దేశంతో ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ 100 స్థానాలు, ప్రధానిని ఎంపిక చేసే బాధ్యత మాకే వస్తుంది అని చెప్పడం అంటే ఈయన కన్నా మహామహులు చాలామంది ఉన్నారు. 80 స్థానాలున్న యూపీ ఉంది, 54 స్థానాలు ఉన్నటువంటి బీహార్ ఉంది, అలాగే ఇంకా దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి, తూర్పు పశ్చిమ బెంగాల్ ఉంది. ఈ రాష్ట్రాల యొక్క బలం లేకుండానే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాడా? ఒకవేళ ఈయనకు 100 స్థానాలు వచ్చినా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాడా? ఫెడరల్ ఫ్రంట్ ఏ పార్టీలతో ఏర్పాటు చేస్తాడు? లౌకిక పార్టీలా, లేక వామపక్షాల? ఇక్కడ భారతదేశంలో 3 రకాలే ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు. ఈయనకు ఏ ప్రాంతీయ పార్టీ సహకారం లేదు. ఒకవేళ ఉంటే వైసీపీ ఉండొచ్చు, అంతే తప్ప ఇంకా వైసీపీ కూడా రేపు అధికారానికి వస్తే గీస్తే అది దాంతో సావాసం చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కొన్ని స్థానాలు రావడం సహజం. కానీ అసలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటివి చూస్తే ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్త పథకాలు రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలి. 2,016 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, 3,016 రూపాయలు నిరుద్యోగులకు ఇవ్వాలి, తర్వాత రైతులకు 6,000 కోట్ల రుణమాఫీ ఇవ్వాలి, ఒక ఇన్స్టాల్మెంట్. తర్వాత ఈ రైతు బంధు మళ్ళీ అమలు చేయాలి. రైతు బంధు మళ్ళీ 5,000 రూపాయలు, అంటే దాదాపు కనీసం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలన్నా 5 నుంచి 6,000 కోట్లు కావాలి. అవి ఒక 6, ఈ రుణమాఫీ ఒక 6, 12,000 కోట్లు. పెన్షన్లు పెంచడం
అదనంగా అవి ఒక 20-25 వేల కోట్లు, అంటే దాదాపు 40-45 వేల కోట్లు అవసరం రేపు ఏప్రిల్ 1 నుంచి. ఇవి ఒకేసారి కాకుండా ఇందులో 6,000 కోట్లు మాత్రం వడ్డీ ఒకసారి చెల్లించాలి, రైతు బంధు ఒకేసారి చెల్లించాలి. ఆ తర్వాత ఇప్పుడు వేతనాలు, పాత బకాయిలు ఇవన్నీ చెల్లించాలి. ఈ స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మాకు బాగా మిగులు రాష్ట్రం అని చెప్పని గావు కేకలు పెట్టడమే తప్ప ఆచరణలో మాత్రం ఏమీ లేదు. ఎన్నికల్లో గెలిచారు, గెలిచిన తర్వాత మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను చాలా జాగ్రత్తగా ఆర్థిక శాఖను ఏర్పాటు చేసి మీరు క్యాబినెట్లో ఆమోదించి, క్యాబినెట్ ఆమోదంతో ఒక డెమోక్రటిక్గా చేయండి పాలన. అంతేగాని మేమే ఎదురులేదు 30 ఏళ్ళ దానికి మేమే ఉంటాం, 20 ఏళ్ళ దానికి ఉంటాం అంటే 20 ఏళ్ళ తర్వాత పోతారన్నట్టేగా. అంటే మీ అంచనా 20 ఏళ్ళే. 20 ఏళ్ళ, 10 ఏళ్ళ, 5 ఏళ్ళ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అందువల్ల ఏమిటంటే ఈరోజు భారతదేశంలో కాంగ్రెసు, బీజేపీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా లౌకిక పార్టీలు, వామపక్షాలు ఒక గ్రూపుగా ఉన్నాయి. ఇంకా 4వ శక్తిగా ఏదైనా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక శక్తిగా తయారవుతున్నాయి. ఈ 4 కాకుండా ఇంకో 5వ శక్తిగా ఫెడరల్ ఫ్రంట్ వస్తుందా? రాజకీయాలు తెలియని వాళ్ళకు చెప్పాలి కానీ భారత ప్రజలకు అక్కర్లా. భారత ప్రజలు అన్ని ఫ్రంట్లు చూశారు. జనతా పార్టీ చూశారు, భారతీయ జనతా పార్టీని చూశారు, అన్ని పార్టీలు, చంద్రశేఖర్ని చూశారు, అలాగే చరణ్ సింగ్ను చూశారు, చివరికి కర్ణాటకలో ఉన్నటువంటి దేవగౌడను చూశారు. అందువల్ల ఏమిటంటే ఇంత అత్యాశపడడం అనేది ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తే మీరే తాకి బోర్లా పడితే ఉన్న ముక్కో మూతో పగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప మరొకటి కాదు. అందువల్ల ఇట్లాంటి భ్రమంలోకి ప్రజలను, ఓటర్లను దించకుండా మేము పనిచేస్తున్నా మాకు ఓట్లేయండి అని అడగండి, కానీ 16 సీట్లతోటే ప్రభుత్వాన్ని శాసిస్తామని మాత్రం అనకండి. శాసించలేరు. మీరేమీ జాతీయ ప్రాజెక్టులు కాదు, ఇంకేమీ తీసుకురాలేరు. మనకున్నటువంటి ఆర్థిక వనరులతో, మనకున్నటువంటి అప్పుల వనరులతో ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతాం ఆ మేరకు చెప్పండి, ఆ మేరకు చేయండి, ఆ మేరకు ప్రజలను గ్రాడ్యువల్గా సంతృప్తి పరుస్తూ రండి. అంతేకాని గొప్పలకు పోయి బోర్లా పడితే ముక్కు మొహం పగిలినట్టు అవుతుంది. ఇలాంటి ప్రకటనలు మానుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.